13వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా దర్శి నియోజకవర్గ ఎన్నికలు ఆ రోజు బొట్టపాలెం గ్రామం ముందు రోజే తెలుగుదేశం పార్టీ వర్గీయులపై వైఎస్ఆర్సీపీ దాడి. దాన్ని ఆ రోజే సిఐ దృష్టి కూడా నేను తీసుకొచ్చాను. సిఐ గారు మాట్లాడుతూ ఏం లేదండి సరి చేస్తాము, అంత గొడవలు పెట్టుకోవాల్సిన మాట్లాడతాము. ఉదయం నుంచి ఆ రోజంతా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పల్నాడు జిల్లాల తర్వాత అంత ఘోరంగా ఎన్నికల వాతావరణం ఒక యుద్ధ పేరులా కనపడింది బొట్టపాలెం గ్రామం. ఇక్కడ బలహీన వర్గాలు తెలుగుదేశం కోటేస్తున్నటువంటి కక్షతో, దుర్బుద్ధితో, కుల అహంకారంతో పేద వర్గాలైనటువంటి ప్రత్యేకించి బీసీ వర్గాల మీద దాడి చేయడం వారి యొక్క దుర్మార్గ వైఖరికి నిదర్శనం. అక్రమంగా ఆడవాళ్ళందరినీ బూతుల్లోకి వెళ్ళి తమ పోలింగ్ ఏజెంట్ ఉన్న వ్యక్తిని కొడుతుందని చూడటానికి వెళ్తే అక్కడ లేడీస్ కొట్టారు. పోలింగ్ ఏజెంట్ని అయితే ఏళ్ళు కూడా కొరికేసేది రక్షించేది లేకపోతే మానవ జన్మ లాగుంది. అదేవిధంగా తమ్మిశెట్టి శ్రీనివాసులు తలపగలు కొట్టారు, చెయ్యలు కొట్టారు. నాగేంద్రమ్మకి చెవు కత్తికాటు కనపడతా ఉంది. అందరూ భయభ్రాంతులు చేసి ఇంటెన్షన్గా బూత్ ఇక్కడ ఉండాల్సిన బీసీ కాలంలో బూత్ సపరేట్గా ఉండాలి. అలా కాకుండా నేను ఆ రోజు ఎన్నిక జరుగుతున్న రోజు ఇక్కడ జరుగుతున్న గొడవంత 155, 156 బూతుల్లో జరుగుతున్న గొడవలన్నింటినీ కూడా 3 బూతులు ఉంటారు. 155, 154, 155, 3 విషయాలు కూడా పోలీస్ అబ్జర్వర్ అసీం రెహమాన్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాను. వారు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకున్నారు. కొట్లాట జరుగుతుంది. ఒక దశలో పోలింగ్ ఆగింది. ఓడిపోతామంటే భయంతో, లేదా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, బీసీలంతా తెలుగుదేశం వైపు ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకించి బొట్టపాలెంలో మొదటి నుంచి కూడా దౌర్జన్యపూరితం జరుగుతుంది. దీనికి రేపు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది. ఎవరైతే ఆ బలహీన వర్గాల మీద దాడులు చేశారో, ఇక్కడ బీసీలను అణిచివేయాలని చూస్తున్నారో, ఇక్కడ బీసీలని చంపేయాలనుకుంటున్నారో, ఒక్కటి మాత్రం చెబుతున్నాం, వారికి మేమందరం పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. బలహీన వర్గాల మీద దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడతా. దీని ఇంతటితో వదలను. దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి ఎవరైతే దౌర్జన్యంగా చేశారో, బీసీల మీద దాడులు పురిగొల్పారో, ఓటు అనేది స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా వేసుకొని, ఏ పార్టీ కన్నా కానీ. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ స్వేచ్ఛ లేకుండా, అంటే జీవితకాలం బలహీన వర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా? మీ కాళ్ళకు అడుగులకు మడుగులు వస్తాలా? వాళ్ళు ఓటు వేసుకునే స్వేచ్ఛ లేదా? భారత ప్రజాస్వామ్యము ఓటుకి ఇచ్చింది. ఓటు వేసుకోమనండి. మీరు మాట్లాడితే మీరు మాట్లాడి, కన్విన్స్ చేసుకోండి. ఈ గ్రామంలో మొదటి నుంచి బీసీలు ప్రత్యేకించి వడ్డెర సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కక్షతో పేద వర్గాలు, వారికి సరైన ఆధారం లేదని, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు, పేదలు, అన్ని విధంగా బడుగు బలహీన వర్గాలు ఉండే మీద దాడులు చేయటం అంటే ఏ ప్రజాస్వామ్యానికి ఇది అర్థమవుతుందో అర్థం కాలేదు. పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు దర్శిలో. అది ఎందుకు? ఏ మెహర్బానీ కోసం ఎవరితో లాలూచిపడి ఇక్కడ పోలీసు అధికారులు మా బలహీన వర్గాల సోదరుల మీద యథేచ్ఛ దాడులు జరుగుతుంటే, మహిళలను కొడుతుంటే ఏం చేస్తున్నారు? మీరు అధికారుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాబేదారులా, గులాంలా, వాళ్ళకేమైనా బాంచన్లా, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి వాచ్మెన్లా? నేర్చుకోవాలి. మీరు అధికారులకు ఉంది. ప్రజల సొమ్ముతో బతుకుతున్నారు. మీరు ప్రజలంటే వైఎస్ఆర్సీపీ ప్రజలు కాదు, ఆల్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ప్రజలు కట్టే డబ్బుతో మీరు జీతాలు తీసుకొని మీ కాపురాలు నడుపుకుంటూ, మేమిచ్చే జీతాలతో బతుకుతూ కొంతమంది జనాన్ని కొడుతున్నారంటే 150-60% ఉంటే బలహీన వర్గాల మీద దాడులేంటి? మిమ్మల్ని మీరు సమాధి చేసుకుంటానికి దౌర్జన్యం. బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారంటే మీ గోతి మీరు దవ్వుకున్నట్టే, మీ ఊరి మీరు వేసుకున్నట్టే. ఇంకొకసారి ఏంటాలంటే ఒళ్ళు బలిసిన చేష్టలు కానీ జరిగినాయి అంటే జిల్లాలో ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అనవసరమైన మాటలు కూడా, డైలాగులు ప్రెస్లో మాట్లాడటం పెద్ద ఇష్టపడను. జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీకైతే చెబుతున్న ఈ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగుంటుంది. పాపారావు ఉన్నారు, మేము ఉన్నాము, జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా పోటీ చేసినటువంటి లక్ష్మి గారు. రేపు అధికారం మందే. ఎవడిని గీపెట్టినా ప్రజలు నిన్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఓటేశారు. కక్షల కార్పొరేట్ ఎలక్షన్లో చూపించి, ఎలక్షన్ అయిన తర్వాత చంద్రగిరిలో కొట్టారు, మాచర్లో కొట్టారు, పల్నాడులో కొట్టారు.
నేను ఎస్పీల కలెక్టర్ కూడా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. సిగ్గుచాటు. ఒక కలెక్టర్ ఒక ఎస్పీ సస్పెండ్ అయ్యారంటే ఎందుకయ్యా మీ ఐపీఎస్లు ఐఏఎస్లు తగలబెట్టడానిక? ఎంత నాస్టీగా బిహేవ్ చేస్తున్నారు. వాట్ హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఐఏఎస్ ఐపీఎస్ అంటే పెద్ద వాల్యుబుల్ సర్వీస్. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాళ్ళు, రాజ్యాంగ పరంగా కూడా మీకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంది. అలాంటి అధికారులు కూడా ఒక తాబేదారులాగా, కానిస్టేబుల్ విఆర్ఓ లాగా ప్రవర్తిస్తుంటే, కలెక్టర్ విఆర్ఓ లాగా, ఐపీఎస్ ఏమో కానిస్టేబుల్ లాగా అందుకే సస్పెండ్ చేశారు. సిగ్గుచేటైంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గుచేటైన విషయం ఇది. దయచేసి అందరూ కూడా తెలుసుకోండి. రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి. పేద వర్గాలకు అండగా ఉండండి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, బాధ్యతలకు రక్షించడానికి ప్రయత్నించాలి తప్ప వైఎస్ఆర్ పార్టీ గుమస్తాలకు ఉండొద్దని నేను సెలవిస్తూ, ఈ సోదరులకు ఏదైతే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకు న్యాయం చేస్తాం. మన వాళ్ళలాగా దుర్మార్గాలు, దౌర్జన్యాలు, వీధి రౌడీలాగా చేయం. మా జనాన్ని కాపాడుకుంటాం. ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు కానీ దుర్మార్గాలు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తే ఇంటికి వచ్చి తగ్గాల్సి వస్తుంది. ఈసారి డెఫినెట్గా ఎవడైతే మా మీద దాడి చేసాడో వాడి ఇంటికి వచ్చి తన్నాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని కబడ్దారని చెప్పి హెచ్చరిస్తున్నా.